నమస్తే సార్. నమస్తే మా. సార్ చాలా వరకు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను సార్, మన ప్రేక్షకులు చాలా కామెంట్స్ చేస్తున్నారని. అందులో భాగంగా మోకాల నొప్పులకి ఏమన్నా ఆయిల్స్ ఉన్నాయా అని చెప్పేసి కింద కామెంట్స్ రావడం జరిగింది. ఎందుకంటే చాలా మంది మనం డ్రింక్స్ దీని రిలేటెడ్ చేసాము. సో ఏమన్నా ఆయిల్స్ ఉన్నాయా సార్? ఆయిల్స్ ప్రిపేర్ చేసి చేయొచ్చా వాళ్ళకి? చాలా ఉన్నాయమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇంచుమించు మన ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళలో మా దాదాపు ఉదాహరణకి ఒక 5-6 మంది మన మెంబర్స్ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంచుమించు ఒకరికి కానీ ఇద్దరికి కానీ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో దీనివల్ల మరి మోకాళ్ళ నొప్పులకి ఏదైనా ఆయిల్స్ తెచ్చుకొని వాడుకోవాలన్నా చాలా ఖరీదైనటువంటి ఆయిల్స్గా ఉన్నాయమ్మా. ఒక 50 ml 70 ml 100 ml ఇంచుమించు ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆ యొక్క మోకాళ్ళ నొప్పులకు మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్ కూడా కనీసం 100 రూపాయలు 150 200 250 రూపాయలు ఉన్నాయమ్మా. సో మరి ఇంటిల్లిపాది మరి రెగ్యులర్గా వాడుకోవాలన్నా కానీ అంత ఖరీదు పెట్టి ఆయిల్స్ తెచ్చుకోవడము కొంతమందికి సాధ్యమవుతుంది కానీ ఎక్కువ మందికి సాధ్యం కాకపోయే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పినటువంటి పద్ధతిలో ఆ ఆయిల్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఓకే సార్, దానికి ఏం ఐటమ్స్ కావాలనేది కేవలం 3 పదార్థాలమ్మా. ఆవాల నూనె ప్రధానంగా కావాల్సి వస్తుందమ్మా. ఈ ఆవాల నూనె, రెండవది వామమ్మా. దీన్ని ఓమము అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. 3వ పదార్థంగా కర్పూరం. ఈ 3 పదార్థాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. మార్కెట్ లో దొరికేటువంటి ఆయిల్స్ కి ఏమాత్రం తీసుకునే రీతిలో అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అయితే దీన్ని మేకింగ్ అనేది చూసేయాలి. తప్పకుండా. సో ఎలా తయారు చేసుకోవచ్చమ్మా? ఇలాంటి ఇనుప బాండి చాలా శ్రేష్టమమ్మా. ఒకవేళ ఈ ఇనుప బాండి లభ్యం కానటువంటి పక్షంలో మరి వేరే పాత్రలు కూడా తీసుకోవచ్చమ్మా. అంటే ఇనుప బాండి చాలా ప్రధానంగా చాలా రిజల్ట్స్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఈ ఇనుప బాండీలో ఒక 250 ml ఆవాల నూనె తీసుకోవాలి. 250 ml ఆవాల నూనె ఈ విధంగా ఇనుప బాండీలో తీసుకొని ఇందులో ఒక 50 గ్రాములు ఓమం వేసేయాలమ్మా. ఓమం ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మరి తయారు చేసుకునేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి రేషియోలో కలిపి తయారు చేసుకోవాలమ్మా. సో 250 ml ఆవాల నూనె, 250 ml ఆవాల నూనెలో 50 గ్రాములు మాత్రమే ఈ యొక్క అజవాయిన్ వాము వేసేయాలమ్మా. వాము వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే కాచడం వల్ల ఈ వాములో ఉన్నటువంటి అనేక రకాల ఔషధ గుణాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఆవాల నూనెలోకి వచ్చేస్తాయమ్మా. ఈ ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఆవాలలో ఉన్నటువంటి సినగ్రిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి నొప్పి, పోటు, వాపు, సలుపు, బాధ ఇలాంటివన్నీ తగ్గించేందుకు కూడా ఈ యొక్క ఆవాల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. దీంతో పాటు వాములో ఉన్నటువంటి థైమోక్వినాను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేందుకు, వాపును తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. కాబట్టి ఈ 2 పదార్థాలు కలిపి మనం ఆయిల్గా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంటుందమ్మా. అంతేకాకుండా మరి ఈ పద్ధతిలో ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంటే అప్లై చేసినప్పుడు చాలా త్వరగా చర్మం పీల్చుకుని దాని యొక్క ప్రభావం కూడా చాలా త్వరగా కలిగించేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఈ యొక్క తైలాన్ని మనం వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క అనారోగ్య పరిస్థితి అంతా తొలగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలలో సమస్య ఉన్నప్పటికీ ఒక మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అదేవిధంగా గుజ్జు సరిగా లోపల ఉత్పత్తి కాకపోయినప్పటికీ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు, మోకాళ్ళ యొక్క ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో కండరాల ఉన్నటువంటి లిగమెంట్స్ కానీ, అదేవిధంగా మరి టెండాన్స్ కానీ వీటికన్నిటి కూడా చాలా చక్కగా పనిచేసి వాటిలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. చూసారమ్మా. కాస్త ఈ విధంగా రంగు మారిన తర్వాత దించేసుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా తయారైనటువంటి ఆయిల్ని ఒక పాత్రలో ముందు వడగట్టేసుకోవాలమ్మా. ఈ విధంగా తయారైనటువంటి ఆయిల్ని కాస్త వేడి, మరింత వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త వేడి తగ్గిన తర్వాత ఆ ఆయిల్ వడగట్టుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ పొగలు రావడం తగ్గిపోయేసేసి వేడి అట్లే మెయింటైన్ అయినప్పుడు వడగట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత అందులో ఒక 20 grams వరకు అమ్మా కర్పూరం పొడి. సో 20-25 grams వరకు కూడా వేసుకోవచ్చుమా. అప్రాక్సిమేట్గా నేను ఇందులో వేయడం జరుగుతుంది. ఈ విధంగా కర్పూరాన్ని పొడి చేసి ఇందులో కలిపేసేసి వెంటనే మూత పెట్టేసేయాలమ్మా.
సో మూత పెట్టడం వల్ల కర్పూరం ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా పోకుండా అందులోనే ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కొద్దిసేపటికంతా ఈ కర్పూరం అంతా కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిన తర్వాత ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ ఆ ఆయిల్ని మోకాళ్ళ భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల మరి చిటిక వేసినట్లు చాలా త్వరగా ఆ యొక్క మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందమ్మా. ఓకే సార్. అంటే మనం మూత పెట్టకపోయినప్పటికీ సువాసన కూడా వస్తుందమ్మా. మూత పెడితే ఆ యొక్క ఎందుకంటే ఈ కర్పూరంలో వోలటైల్ ఆయిల్స్ ఉంటాయమ్మా. సో ఆ వోలటైల్స్ ఆయిల్ ఎవాపరేట్ కాకుండా మూత పెట్టడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది. అంటే ఏ పెయిన్స్ కన్నా దీన్ని వాడొచ్చు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చెప్పుకున్నాము. సో మెడ నొప్పి కానీ, తలనొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, వీపు నొప్పి కానీ, కండరాల నొప్పులు కానీ, పిక్కర నొప్పులు కానీ, ఎక్కడ నొప్పినా దీని గుణం ఏంటంటే నొప్పులను తగ్గించేది. సో ఆయిల్ ఉందంటే ఏ పెయిన్ అని కానివ్వండి మా, ఈ యొక్క ఆయిల్ మన ఇంట్లో ఉంటే, అందుకే నేను చెప్తున్నాను కదమ్మా, ఇంటిల్లిపాదికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన ఆయిల్ ఇది. ఏ రకమైనటువంటి నొప్పికైనా తక్షణమే తగ్గించి మనిషికి ఉపశమనం కలిగించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఆయిల్ కాబట్టి, ప్రతి ఇంట ఉంచుకోదగ్గ దివ్యమైనటువంటి ఆయిల్ కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఇది తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మోకాల నొప్పులే కాదు ఇంకా బాడీలో ఉన్నటువంటి ఏ పెయిన్స్కి అయినప్పటికీ మంచి రిలీఫ్ ఇచ్చేటువంటి ఈ ఆయిల్. సో డెఫినెట్గా ట్రై చేయమని చెప్తాను. మీరు ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని కామెంట్ చేసినట్లయితే నాతో పాటు సార్ ఉంటారు. సార్ కూడా డిస్కస్ చేసి ఆ వీడియోని మీకు ఏ విధంగా ఏ రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి మెడికల్ ప్రాపర్టీస్తో ఎలా ఉంటుందని డెఫినెట్గా మీ వరకు ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్ యూ సార్. నమస్తే.